అలనాటి సోగ్గాడు శోభన్ బాబు అద్భుతమైన నటనతో ఎంతగా మెప్పించాడో బిజినెస్ మ్యాన్ గాను అంతే పాపులర్ అయ్యారు. అయితే అవమానాలు కూడా చాలానే ఫేస్ చేశారట సోగ్గాడు. ఓ రోజు ప్రొడక్షన్ బాయ్ చేసిన అవమానాన్ని బయటపెట్టారు శోభన్ బాబు. తెలుగు తెర ఎవర్ గ్రీన్ సోగ్గాడు శోభన్ బాబు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సినిమా పరిశ్రమలో తిరుగులేని సూపర్ స్టార్గా ఎదిగారు. టాలీవుడ్ చిత్రసీమని ఆయన శాసించారు. ఫ్యామిలీ కథా చిత్రాలకు పెద్దపీట వేస్తూ ఇంటిల్లిపాదిని ఆకట్టుకున్నారు. మహిళా ఆడియన్స్లో విశేష ఫాలోయింగ్ని ఏర్పరచుకున్నారు శోభన్ బాబు. శోభన్ బాబు పేద మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. అందరిలాగే తాను సినిమా కష్టాలు పడ్డారు. కెరీర్ ప్రారంభంలో చాలా అవమానాలు ఫేస్ చేశారట. సినిమాల నుంచి తొలగించిన సందర్భాలు కూడా ఉన్నాయట శోభన్ బాబు గారికి. అంతేకాదు సినిమా సెట్లోనూ అవమానాలు ఫేస్ చేశాడు. ప్రొడక్షన్ బాయ్స్ కూడా శోభన్ బాబుని అవమానించారట. ఫుడ్ విషయంలోనూ చులకనగా మాట్లాడేవారట. సరైన ఫుడ్ కూడా పెట్టేవారు కాదట ఆయనకు. ఈ క్రమంలోనే వడా పాయసంకి సంబంధించిన ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ శోభన్ బాబు గారికి ఎదురైందట. దాన్ని మనసులో పెట్టుకున్న శోభన్ బాబు తన ఇంట్లో ప్రతిరోజు ఆ ఐటెం ఉండేలా చూసుకున్నారట. శోభన్ బాబు కెరీర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. జూనియర్ ఆర్టిస్ట్కి ఎక్కువ, ఆర్టిస్ట్కి తక్కువ అనేలా ఆయన పాత్రలు ఉండేవట. ప్రొడక్షన్ వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ లాగే డీల్ చేసేవారట ఆయనను. ఈ క్రమంలో భోజనాలు పెడితే ఆర్టిస్టులకు వీరికి తేడా చూపించేవారట. రైసు, సాంబార్ ప్యాకెట్, కర్డ్ ప్యాకెట్ ఇచ్చేవారట. పెద్ద ఆర్టిస్టులకు వడా పాయసం వేసేవారట. తనకు వేయమంటే ఈ ఫుడ్ పెట్టడమే ఎక్కువ, ఇంకా వడా పాయసం కావాలా అంటూ అవమానించారట ప్రొడక్షన్ బాయ్స్. చాలా బాధపడిపోయిన సోగ్గాడు తాను పెద్దగా ఎదిగితే తన భోజనంలో రోజు వడా పాయసం ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలనుకున్నారు. అనుకున్నట్టుగానే అనతి కాలంలోనే ఆయన పెద్ద హీరోగా ఎదిగారు, స్టార్ అయ్యారు. సూపర్ స్టార్గా ఎదిగాడు. టాలీవుడ్ టాప్ స్టార్స్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు శోభన్ బాబు. ఆ రోజు ప్రొడక్షన్ బాయ్ అవమానాన్ని మాత్రం మర్చిపోలేదు. తాను ఓ స్థాయికి వచ్చిన తర్వాత ప్రతిరోజు తన భోజనంలో వడా పాయసం ఉండేలా చూసుకునేవారట. ప్రతిరోజు స్వీట్ ఉండాల్సిందే అట. ఈ విషయాన్ని రైటర్, నటుడు తోటపల్లి మధు వెల్లడించారు. శోభన్ బాబుతో ఆయన చాలా సినిమాలకు రైటర్గా చేశారు. ఈ క్రమంలోనే తరచూ సోగ్గాడి ఇంటికి వెళ్ళేవారట ఆయన. ఎప్పుడు వెళ్ళినా భోజనంలో వడా పాయసం స్వీట్ కనిపించేవట. ఓ రోజు ఈ విషయాన్ని అడిగితే తనకు జరిగిన అవమానం విషయాన్ని బయటపెట్టారట శోభన్ బాబు. తను ఇలాంటి విషయాల్లో చాలా పర్టికులర్గా ఉంటాడని తెలిపారు రైటర్. దీనికి మరో ఉదాహరణ కూడా ఉంది. శోభన్ బాబు అవుట్డోర్లో ఓ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఆయనకి రోజు కాఫీ తాగే అలవాటు ఉంది. ఓ రోజు హోటల్ వాడు కాఫీ తేవడం లేట్ చేశారట. 2 సార్లు అలాగే జరిగిందట. చివరికి కాఫీ తేలేదట. కానీ అది శోభన్ బాబుకి రోజు అలవాటుగా ఉండేది. ప్రతిరోజు కాఫీ తాగకుండా ఉండేవాడు కాదు. ఈ క్రమంలో 2 రోజులు తాగలేకపోయాడు. దీంతో తనలో ఆ బలహీనత ఉండకూడదని కాఫీ తాగడం మానేశాడట. దాదాపు 30 ఏళ్ల అలవాటుని ఇలా సింపుల్గా వదిలేసుకున్నారట శోభన్ బాబు. ఆయన ఇలాంటి అవమానాల విషయంలో ఎంత ఖచ్చితంగా ఉంటాడనే దానికి ఇదొక ఉదాహరణగా చెప్పవచ్చు. శోభన్ బాబు మంచి ఏజ్లో ఉన్నప్పుడు ముసలితనం ఆవహిస్తుందనుకున్న సమయంలోనే ఆయన సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చారు. ఆడియన్స్ దృష్టిలో ఎవర్ గ్రీన్ సోగ్గాడిగానే ఉండిపోవాలని చెప్పి ఆయన సినిమాలకు దూరమయ్యారు. సినిమాలు మానేసిన తర్వాత 6-7 ఏళ్లు ప్రైవేట్ జీవితాన్ని గడిపిన శోభన్ బాబు 2008లో కన్నుమూశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.